ఇది హిస్టరీలో. తర్వాత ఇక్కడ ఏదైతే ఇన్వేజన్ జరిగాయో మన దగ్గర అనైక్యత అనుకోండి, we were not united and there were some cheaters among us only, they helped the outsiders to conquer the India. ఇవన్నీ జరిగినాయి. ఈ 1000 years లో ఇన్ని మారణ కాండను ఎదుర్కొని ఇన్ని లూటీలను ఎదుర్కొని ఇంతమంది చంపబడ్డా కానీ తిరిగి ఈ దేశం ఈ విధంగా నిలబడ్డది. ఇది జస్ట్ బికాజ్ ఆఫ్ ఇట్స్ ది ఫ్లేవర్ ఆఫ్ సివిలైజేషన్. మన నాగరికత ఏదైతే ఉందో ఈ నాగరికతకు ఉండేటటువంటి యొక్క అనేక వేల సంవత్సరాల పరంపర ఏదైతే ఉందో అదే మనం నిలబెట్టింది ఈ రోజున. లేకపోతే నిలబడే ముఖ్యం లేదు. మీరు లుక్ అట్ ఆల్ ది స్పేస్. ఈ దేశంలో ఈ రోజు నిలబడ్డది అంటే మన పరంపర, మన సంస్కృతి, మరి మన యాదం, మన సభ్యత, మన జీవన విధానం, మన సంస్కృతి. దాని ద్వారానే మనం నిలబెట్టాం. ఎందుకంటే ఎంతో మంది చంపినా కానీ దూరంగా పారిపోయి మొత్తం మర్చిపోలేదు. మొన్న నేను చూసాను, గురు గోవింద్ సింగ్ ఇద్దరు 10వ గురువు, సిక్కుల 10వ గురువు ఇద్దరు, ఆయనకు ఉండేటంటే ఇద్దరు సన్స్, ఇద్దరు పుత్రులు సజీవ సభ చేశారు. అయినా కానీ దే డిడ్ నాట్ కన్వర్ట్ దెమ్సెల్వ్స్ టు ది ఇస్లాం. ఆ రోజున ఇస్లాం ఇన్వేడర్స్ ఎవరైతే ఉన్నారో దే యూజ్ టు కన్వర్ట్ ది ఎంటైర్ పీపుల్. బట్ బచాయించడం, ఎదుర్కొన్నాం, నిలబడ్డాం. ఈ రోజున ఒక నేషన్ ఉంది. ఇన్ని వేల సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి ఈ దేశం ఒక 1000 సంవత్సరాల బానిసత్వంలో ఉండి కూడా ఈ దేశం నిలబడ్డది అంటే ఇక్కడ జీవన విధానం కానీ, సభ్యత కానీ, సివిలైజేషన్ కానీ ఏదైనా అండి, మీరు లేకపోతే ధర్మం అనండి, ఏదైనా అండి. బట్ దీని గురించి దీని బేస్ మీద నెహ్రూ గవర్నమెంట్ పునాదులు, గవర్నెన్స్ పునాదులు వేయలేదు. ఈ జీవన విధానం బేస్ మీద ఏదైతే కోట్ల మంది నమ్ముతున్నారో వాళ్ళ ఆలోచనకు అనుగుణంగా ఆర్థిక రచన చేయలేదు. అందుకే ఈ యొక్క భారతీయ జనతా పుట్టింది, భారతీయ జనతా పార్టీ కూడా పుట్టింది. అందుకే నేను చెప్తున్నానండి, పార్టీ అనేది ఈ దేశం గురించి పుట్టిన పార్టీ కాబట్టి దానికి ఓటేస్తే ఈ దేశానికి నిలబెట్టుకోగలుగుతాం. ఈ దేశం తిరిగి ఎవరికి బానిసత్వంలోకి నెట్టబడకుండా ఉండటానికి మనం ఓటేయమని అడుగుతున్నాం. అందుకే నరేంద్ర మోదీ గారిని గెలుచుకోవడం ద్వారా ఈ రోజున ఈ ఒక్కటే కాదు, ప్రపంచంలోనే ఈ రోజు భారతదేశానికి ఒక పెద్దన్నయ్యగా మారారు. భారతదేశం ప్రపంచంలో ఉన్న సమస్యలకు భారతదేశం వైపు చూస్తున్నారు. ప్రపంచంలో ఉన్న అనేక మంది లీడర్లు నరేంద్ర మోదీ గారికి ఫోన్ చేసి సలహాలు అడుగుతున్నారు. నరేంద్ర మోదీ గారు తలుచుకుంటే ఉక్రెయిన్ అండ్ రష్యా యుద్ధం ఆపగలుగుతానని ఉక్రెయిన్ ప్రెసిడెంటే అన్నారు. ఈ రోజున చాలా పెద్ద దేశాలు, రష్యా కానీ, అమెరికా కానీ, ఫ్రాన్స్ కానీ, ఒక్కొక్క అనుకున్న దేశాలన్నీ కూడా నౌ దే ఆర్ లుకింగ్ టువర్డ్స్ ఇండియా. దీని గురించి ఓటేయండి. ఈ రోజున జీడిపి తీసుకుంటే అనేక యూరోపియన్ దేశాలు 2 నుంచి 3కి లేవడానికి ఇబ్బంది పడుతున్న దేశాలు మనం ఈరోజు 7% రికార్డ్ చేస్తున్నాం. కరోనా టైంలో కూడా భారతదేశంలో మన నాయకత్వం నరేంద్ర మోదీ గారు తీసుకున్నట్లయితే ఒక ముందు చూపు కారణంగా ఇక్కడ వ్యాక్సిన్లను తయారు చేసి మన దేశం ముందుకు నడుస్తుంది. ఈ రోజున ఇస్రో మీ యొక్క పనితనాన్ని చూస్తే డిఫెన్స్ లో 35% ఎక్స్పోర్ట్ చేయగలుగుతున్నాం. సో ఇవన్నీ అచీవ్మెంట్స్ మీ ముందు చెప్పడానికి చాలా సమయం పడుతుండొచ్చు. అయితే ఆర్థిక అంశాలతో పాటు ఈ యొక్క దేశ ఏకాగ్రతతో పాటు ఈ దేశం యొక్క ఇంటిగ్రేషన్ తో పాటు ఈ దేశాన్ని నడిపించగలిగినటువంటి ఒక నాయకుడు ఈ దేశంలో తిరిగి భారతీయ జనతా పార్టీ తరఫున ఉన్నాడు. భారతీయ జనతా పార్టీ గెలిపించడం ద్వారా మనం తిరిగి ఈ 10 సంవత్సరాల్లో ఏదైతే ప్రపంచంలో భారతదేశానికి ఏదైతే మనం ఒక సుస్థిరమైన స్థానాన్ని, ఒక ప్రథమ స్థానాన్ని మనం ఈ రోజు చూడగలుగుతున్నామో తిరిగి అదే విశ్వాసంతో మనందరం ముందుకు పోగలుగుతామని మీ అందరినీ భారతీయ జనతా పార్టీకి సపోర్ట్ చేయమని అడుగుతున్నాం.
దేశం గురించి సపోర్ట్ చేయండి, నాట్ యాజ్ అన్ ఇండివిజువల్. ద నేషన్ ఈజ్ ఫస్ట్, పార్టీ ఈజ్ నెక్స్ట్, ద పర్సన్ ఈజ్ లాస్ట్. ఇదే భారతీయ జనతా పార్టీ సిద్ధాంతం. ఏ రోజున పార్టీలో కాశ్మీర్ ని భారతదేశంలో కలపాలని ఇంకా ఏదైతే శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గారు బలిదానం చేసిరో ఆ రోజున భారతదేశంలో అధికారంలోకి రావాలని ఆ రోజున ఫైట్ చేయలేదు. కాశ్మీర్ చాలా చిన్న ప్రాంతం, అక్కడ ఉండే ఓటర్లు ఎవరు ముస్లింస్. నేను దాన్ని తీసుకొచ్చి భారతదేశంలో కలపండి, నాకు వచ్చి ఓట్లే ఉంటాయి. అంటే ఓట్ల రాజకీయాల గురించి భారతీయ జనతా పార్టీ ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, ఏ సమస్యలు లేవనెత్తలేదు. సమస్యలు లేవనెత్తిందల్లా ఈ దేశం గురించి లేవనెత్తారు. మీరు ఈ రోజున 370 ఆర్టికల్ రద్దు చేయడం కానీ, ఈ రోజున రామాలయాన్ని కట్టించడానికి తీసుకొచ్చిన రథయాత్ర కానీ, లేకపోతే ట్రిపుల్ తలాక్ కానీ, లేకపోతే 5వ స్థానాన్ని 11వ స్థానం నుంచి ఆర్థిక వ్యవస్థ ఈ రోజున 3వ స్థానానికి దేశ ప్రపంచంలో చేరటం కానీ, ఇవన్నీ ఓట్ల రాజకీయాల గురించి చేసినాయి కాదు, ఈ దేశం గురించి చేయాలని చేసినాయి. ఈ దేశంలో ఉన్న ప్రజలు సుభిక్షంగా ఉండాలని చేసిన పనులు. 1 నేషన్ 1 ఎలక్షన్స్ కానీ, కామన్ సివిల్ కోడ్ కానీ, 1 బ్రాంచ్ 1 ఆఫీసర్ పై, ఇవన్నీ కూడా, లేకపోతే జిఎస్టి, ఇవన్నీ కూడా ఈ దేశంలో అంతకుముందు అన్ని విషయాలు గమనించుకున్న తర్వాత ఈ ప్రాబ్లమ్స్ కి సొల్యూషన్స్ ఇవ్వడానికి తీసుకున్న నిర్ణయాలే తప్ప పార్టీలో నెక్స్ట్ టైం ఎలక్షన్ లో నిలబడాలి, గెలవాలి కాబట్టి ఈ నిర్ణయాలు తీసుకోవాలని బీజేపీ తన హిస్టరీలో ఏ రోజున పార్టీ అధికారంలోకి రావాలి కాబట్టి ఈ విధంగా నిర్ణయం తీసుకోవాలని మాత్రం ఎన్నడూ చేయలేదు. ఇన్ని సంవత్సరాలుగా అనేక మంది ఉన్న లీడర్ల త్యాగ బలం, వాళ్ళు లైఫ్ లాంగ్ ఇటువంటి సమస్యల గురించి ఈవెన్ గోవా against, we fought against the Dutch people to get Goa into the Indian Union. ఇటువంటి ఏవి చూడండి, ఇవన్నీ కూడా ఓట్ల గురించి రాజకీయాలు చేయలేదు. ఇవన్నీ కూడా ఈ దేశం గురించి చేసినాం, ఈ దేశ ఐకమత్యం గురించి చేసినాం, ఈ దేశాన్ని ఒకటిగా ఉంచడానికి చేసినారు, ఈ దేశం ఒకటిగా ఉండాలని చేస్తున్నారు తప్ప అధికారంలోకి రావాలి అనేటటువంటి యొక్క బేస్ తోటి ఈ పొలిటికల్ పార్టీ ఉద్భవించారు. ఇదంతా మీకు చెప్పడానికి రీజన్ ఏంటంటే, దీని పుట్టి పూర్వోత్తరాలు ఎప్పుడు కూడా ఈ దేశంలో అధికారం చేజిక్కించుకోవడానికి ఈ పార్టీ పుట్టలేదు. ఇది నేను మీ ముందు కొంచెం స్పష్టం చేయడానికి ప్రయత్నం చేస్తాను. ఇంకా ముందు కూడా ఎప్పుడు కూడా ఈ పార్టీ అధికారం చేజిక్కించుకోవటానికి తిమ్మిని పంపించేసేటువంటి అటువంటి సమస్యలకు కాకుంటే అధికారంలో ఉంటే పనులు ఉంటాయి, అధికారంలో ఉంటే చేయగలుగుతాం అన్నప్పుడు మాత్రం అధికారంలో తప్పకుండా పొలిటికల్ పార్టీ కాబట్టి అధికారంలో ఉండటానికి ప్రయత్నం చేస్తుంది. దీనికి మిగతా పొలిటికల్ పార్టీలకు ఒక మేజర్ డిఫరెన్స్ ఏంటంటే ఇదే. ఎస్, we always stand for this nation, we always fight for this nation, we are for this nation, we will be for this nation, we will be forever for this nation. ఈ యొక్క ఆలోచనతోటి భారతీయ జనతా పార్టీ ముందుకు పోతుంది. ఈ రోజు నరేంద్ర మోదీ గారు ఉన్నారు, ప్రైమ్ మినిస్టర్ వారు ముందుకు పోతారు, రేపు ఇంకొకరు రావచ్చు. భారతీయ జనతా పార్టీకి వ్యక్తి నిశ్చయం లేదు. భారతీయ జనతా పార్టీ వ్యక్తి గురించి ఏం ఆలోచించదు, కుటుంబం గురించి ఆయనకు ఆలోచించారు. ఇది కుటుంబ పార్టీ కానే కాదు. అసలు కుటుంబాలు లేనటువంటి వ్యక్తులు పార్టీలు ఎక్కువ, ఫ్యామిలీయే లేదు చాలా మంది. కాబట్టి ఇది ఏమైనా ఈ దేశ సుభిక్షం, దేశ ఐక్యత, దేశానికి ఉన్నటువంటి ఇంటిగ్రేషన్, ఈ దేశ సంస్కృతి, ఈ దేశ ధర్మం గురించి, ఈ దేశం గురించి పరంపర గురించి తప్పకుండా దీన్ని ప్రిజర్వ్ చేసుకోవాలి. ప్రిజర్వ్ చేసుకుంటేనే ఇండియాకి ఒక గుర్తింపు ఉంటుంది అని నమ్మేటటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. వీటి గురించి మీరు ఓటు వేయాలి, వీటి గురించి ఓటు వేయండి. కాకుండా నరేంద్ర మోదీ గారు చాలా మంచి పనులు చేశారు 10 సంవత్సరాలు, మనందరికీ కూడా తెలుసు, నాకంటే ఎక్కువ మీకే తెలుసు చాలా విషయాలు. నిద్రలు మాని దాదాపుగా 18 గంటలు 19-20 గంటలు పనిచేసేటటువంటి ప్రైమ్ మినిస్టర్ ఉందంటే నరేంద్ర మోదీ గారు. మీరు గుర్తుపెట్టుకో, అనేక విషయాల్లో ఈ రోజున ప్రెస్ చెప్తుందా చెప్పలేదు అనుకోరు, కానీ అనేక డిపార్ట్మెంట్స్ అనేక విషయాల్లో
తనదైనటువంటి ఒక ముద్రతోటి నరేంద్ర మోడీ గారి గవర్నెన్స్ ఈ 10 years ఎన్నో చట్టాలు రద్దు చేశారు. 450 పనికిరాని బ్రిటిష్ కాలం చట్టాలను రద్దు చేశాము. కాకుంటే సరే ఏది ఏమైనా పొలిటికల్ పార్టీ కాబట్టి ప్రస్తుతాల 5 సంవత్సరాల కలెక్షన్ వస్తుంది కాబట్టి భారతీయ జనతా పార్టీ తిరిగి నిలబడుతుంది. మన 303 సీట్లతోటి ఒంటరిగా పార్టీ కేంద్రంలో అధికారంలోకి వచ్చింది. ఈసారి 400-375 సీట్లతో తిరిగి అధికారంలోకి రావాలనేటువంటి ప్రయత్నం జరుగుతుంది. फिर एक बार मोदी सरकार पार 400 पार 400 చేరుకోవాలనే కొన్ని ఆలోచనలతోటి భారతీయ జనతా పార్టీ ఇప్పుడు దేశంలో ఈ సార్వత్రిక జనరల్ ఎలక్షన్ లో పోటీ చేస్తున్నది. మీరందరూ కూడా ఇంకొక అవకాశం ఇవ్వగలిగితే చాలా చేంజెస్ వస్తాయండి. మార్పులు ఊహించినటువంటి మార్పులు వస్తాయి. చూడండి, ఇంకొక 5 సంవత్సరాలు భారతదేశం యొక్క రూపురేఖలు మారిపోతాయి. ఇంకొక 5 సంవత్సరాల్లో భారతదేశం మొట్టమొదటి స్థానంలో కూడా ఉంటుంది ఆర్థిక వ్యవస్థలో. ఇంకొక 5 సంవత్సరాల్లో భారతదేశం యునైటెడ్ సెక్యూరిటీ కౌన్సిల్ లో 1 of the member జాయిన్ కావచ్చు. ఈ అవకాశాలందరికీ మనం వదులుకోకుండా మీరందరూ మనస్ఫూర్తిగా సమర్థిస్తారు, సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ నేను మైక్రోస్కోపిక్ డీటెయిల్స్ ఆఫ్ జిఎస్టీ వైట్ హూ ఇస్ రన్నింగ్ ఇట్ అండ్ వాట్ ఈస్ ఇట్స్ అవుట్కమ్. దీనికన్నా సార్ ఏ బాణంతో రాముడు చంపిందో అదే రాముడు వాడు. కాబట్టి అది ఏ బాణం, అరుణాశ్రమా లేకపోతే రేణువా, అది కాకుండా ఇక్కడ జిఎస్టీ నేను నాకున్న అండర్స్టాండింగ్ ఏంటంటే నౌ జిఎస్టీ ఈజ్ ఎ స్టేబుల్ లా ఇన్ ఇండియా అండ్ ఇట్ ఈస్ కలెక్టింగ్ almost more than 1.25 lakhs crores of rupees per year. Recently, every year it is making record. Yeah. Record, non-record, it is breaking its own record actually. So, అంటే ఈ పర్టికులర్ సిచ్యువేషన్ లో ఒక లాలో ఇంకా మీరు అమెండ్మెంట్ తీసుకురావాలంటే ఇట్ ఈస్ ఆల్వేస్ వెల్కమ్. ఇఫ్ యువర్ సజెషన్ ఈస్ గోయింగ్ టు హెల్ప్ ది జిఎస్టీ దాన్ని భారతీయ జనతా పార్టీ కానీ లేకపోతే కేంద్ర ప్రభుత్వంలో గవర్నమెంట్ కానీ ఇటువంటి అడ్వైజర్స్ ని ఆర్ అదర్వైజ్ ఇటువంటి అమెండ్మెంట్స్ ని తప్పకుండా ఇట్ ఇన్వైట్స్ ఆల్సో. నేను చూసినంత వరకు అయితే ఎడ్యుకేషన్ ఆల్సో చాలా చేంజెస్ వచ్చాయి. డిజిటైజేషన్ వచ్చింది అండ్ మోర్ ఓవర్ నేను యాక్చువల్లీ once we used to go to the Delhi every time to get our own MBA courses, engineering courses, degree courses, lot of corruption. Now everything is online. మీరు ఆన్లైన్లో సబ్మిట్ చేసి వచ్చేస్తుంది. సో ఇటువంటి పరిస్థితుల్లో ఈవెన్ జిఎస్టీ గురించి కూడా ఏమన్నా బేసిక్ ఇష్యూలో దాన్ని చేంజ్ చేస్తుంటే బాగుంటుంది అనేటటువంటి అడ్వైజెస్ ఉంటే నాకు తెలిసినంత వరకు అయితే ద సెంట్రల్ గవర్నమెంట్ సడన్లీ ఇన్వైట్స్. సో అటువంటి ఉంటే మన సిఏ మన అసోసియేషన్ ఉంది కదా, లేదా గ్రూప్ ఆఫ్ పీపుల్ సిఏ ఆర్ గ్రూప్ ఆఫ్ ఫైనాన్స్ ఇన్స్టిట్యూషన్ ఎవరైనా కానీ ఇది నిర్మలా సీతారామన్ ముందు పెట్టచ్చు. నేను మీకు కలవడానికి ఇంకా మీకుంటే ఐ నో ఆర్ వెరీ వెల్. మీరు రండి, మీరందరూ కూర్చొని ఆలోచించండి. ఇంకా బెటర్ అడ్మినిస్ట్రేషన్ ఫర్ జిఎస్టీ, బెటర్ రూల్ ఫర్ జిఎస్టీ, బెటర్ అమెండ్మెంట్స్ ఫర్ జిఎస్టీ ఉంటే తప్పకుండా డోర్స్ ఆర్ వెరీ ఓపెన్. ఎప్పుడైనా కావచ్చు.